బీరకాయ వేగింది కదా, ఇప్పుడు బీరకాయలో నుంచి తీసిన వాటర్ వేసేస్తున్నాను ఇందులో. దాంట్లో ఉడుకుతుందనమాట. ఆ బీరకాయతో వచ్చిన వాటర్ తోటి కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. బీరకాయ, మన ఉల్లిపాయ అన్నీ వేగాయి కదా, ఇప్పుడు ఫ్రై పొట్టేస్తున్నాను అన్నమాట. పెట్టేసాను తర్వాత కూర అయిపోతుంది. సిమ్లో పెట్టేద్దాం. ధనియాల పొడి అన్నీ వేసాను. ఏంటంటే కూర చాలా ఈజీ. ముందు రొయ్య పొట్టు కడిగేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ వేగిన తర్వాత మన బీరకాయ వేసి బాగా వేయాలి. పసుపు కారం వేసి, అంటే ముందు ఉప్పు వేస్తే కొంచెం వాటర్ తిరుగుతుంది అన్నమాట బీరకాయలో. ఆ వాటర్ పిండేసి ముక్కలు వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత పిండేసిన వాటర్ ఇందులో వేసేసుకొని కొంచెం ధనియాల పొడి, తర్వాత ఎండు రొయ్యలు వేసి మూత పెట్టేస్తే సిమ్లో ఉంచుకుని ఉడకబెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది కూర. ఏ కూర అయినా సిమ్లో ఉడికించాలండి. టైం లేక ఏదో ఫస్ట్ వండేస్తున్నాను కానీ సిమ్లో వండితేనే బాగుంటుంది కూర. సరే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.